వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవుడంటే తమ కుటుంబానికి అపారమైన గౌరవం ఉందని, రాజకీయ లబ్ధి కోసం దైవ కార్యంలో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కల్తీ జరిగిందని స్వయంగా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే ఇంకా బుకాయించడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో నెయ్యి కల్తీ అంశంపై చర్చ జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ హెరిటేజ్ డైరీని ఉద్దేశించి కొన్ని ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి లోకేష్ తక్షణం స్పందిస్తూ సభలో ఏదైనా ఆరోపణ చేయాలంటే ఖచ్చితమైన ఆధారాలతో రావాలని హితవు పలికారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనల ప్రకారం L1 వచ్చిన వారికే కాంట్రాక్ట్ దక్కుతుందని, L3లో ఉన్న వారికి టెండర్లు రావని కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుందని చురకలంటించారు. తమ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి అని లోకేష్ ఉద్వేగంగా మాట్లాడారు. గత 10 ఏళ్లుగా నా కుమారుడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. మాకు ప్రోటోకాల్ అర్హత ఉన్నప్పటికీ నిబంధనలను గౌరవించి ఏనాడు మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళలేదు. సామాన్య భక్తుల్లాగే క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారిని దర్శించుకున్న ఘనత మా కుటుంబానిది. కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం డిక్లరేషన్ పై సంతకం చేయడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి మీరు మా భక్తిని ప్రశ్నిస్తారా అని లోకేష్ నిలదీశారు. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే అంశంపై సిబిఐ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా పేర్కొందని లోకేష్ సభ దృష్టికి తెచ్చారు. గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర ఎంత ఉందో గూగుల్ చేస్తే ఎవరికైనా తెలుస్తుందని, కానీ కేవలం 300కే నెయ్యిని సప్లై చేయాలంటే కల్తీ చేయక తప్పదని విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ అపచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం దారుణమన్నారు. కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని, కలియుగ దైవంతో ఆటలాడుకున్న మిమ్మల్ని ఆ దేవుడే వదిలిపెట్టాడని మంత్రి లోకేష్ హెచ్చరించారు. లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడండి. సార్, ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష, మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు. చెప్పేదా సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే బ్రదర్.